మరో ఉత్తరం చూద్దామండి. మిర్యాలగూడ నుంచి జయలక్ష్మి రాస్తున్నారు. మాంసాహారులు ఉండే ఇంట్లో శాకాహారులు అద్దెకు ఉండవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రం ప్రకారం మనము వేటిని కోరమో వాటికి దూరంగా ఉండాలి. వారి ఇంటిలో వీరి ఇంటిలో అన్న ప్రశ్న కాదు. శ్మశానంలో కూర్చొని జపం చేస్తామా? మనం బ్రతికే ఉన్నాం కదా. కానీ ఆ ప్రదేశం పనికిరాదు. శ్మశానంలో కూర్చొని జపం చేయడమే కాదు, శ్మశానంలో మొలచిన చెట్టుకు కాసిన కాయలు పనికిరావు. ఆ పండ్లు తినకూడదు, తేయకూడదు. అంటే ప్రదేశము యొక్క ప్రభావం అంతా ఉంటుంది. మనము తీసుకునే ఆహారము, మనము చేసేటువంటి విహారము, మనము చేసే వ్యవహారం, దాన్ని బట్టి మన మనస్సు యొక్క స్థితి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఒకప్పుడు ఈ ప్రదేశంలో బాగా హింస జరుగుంటే, కలహం జరుగుంటే, యుద్ధం జరుగుంటే, ఆ ప్రాంతంలో మనం ఉంటే మనం కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు జరిగింది. ఒక చిన్న కథ చెప్తారు రామాయణంలో, అంటే వాల్మీకిలో లేదు, వేరే రామాయణంలో చెప్తారు. సీతారామ లక్ష్మణులు అరణ్యాలు నడుచుకుంటూ వెళుతున్నారు. మరి సీతమ్మవారి చీరలు ఉన్నాయి కదా, రాముడు ఏవో ఉంటాయి వస్తువులు, ఇవన్నీ మూట కట్టారు. ఆ మూట ఎవరు మోయారే? లక్ష్మణస్వామి కదా, కింకరుడు ఇతనే పెట్టుకున్నాడు, మోస్తున్నాడు. అతనే వస్తాడు, రాముడికి ఇస్తాడా? ఇవ్వడు కదా. అలా వెళుతున్నారు. చాలా రోజులు బాగానే ఉంది. ఒకసారి వెళుతుంటే లక్ష్మణస్వామి అమాంతం ముందరికి వచ్చాడు. ఏమిటి అన్నయ్య, ఎప్పుడు నేనే మోయారా? నువ్వు మొయ్యి కాసేపు. నేను ఒక్కడేనా, నువ్వు మొయ్యకూడదా? తేరా అన్నాడు. రాముడు మహాశాంతమూర్తి, బుద్ధిమంతుడు అయినా తేరా అన్నాడు. సీతమ్మ ఇలా చూసింది, ఏమిటి రవిడు ఇలా మాట్లాడుతున్నాడు, అన్నగారు ఏమిటి, భక్తి ఏమిటి, ఇదేమిటి, ఈయన మరీ వెరీ బాబులోడు అడగగానే తీసుకుంటున్నాడు ఏమిటి, కోపాడాలి కదా, ఏమిటి అది, ఎంత ఇంత ఈయనేమిటి అనుకుంది పాప అందాను. రాముడు నవ్వుకుంటూ నిద్ర పెట్టుకొని బయలుదేరాడు. ఒక 100-200 గదాలు పోయారు. పోగానే మళ్ళీ వచ్చి కాలు పట్టుకున్నాడు. క్షమించండి అన్నయ్య, తప్పయింది, ఎందుకు ఎలా అన్నానో తెలియదు అని ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశాను, క్షమించండి, నా మూట నాకు ఇవ్వండి. ఇచ్చాడు. సీతమ్మ ఏమిటండి ఇది, వాడు అడిగితే తీసుకుంటారు, మరి అడిగితే ఇచ్చేస్తారా, ఎందుకు ఏమిటి అనరా, ఏం చెప్పినా ఇలాగే వింటారా, ఇది ఎక్కడి కర్మండి, పిచ్చిదానా, స్థలం ప్రభావం తెలవాలి కదా. వాడు అడిగాడే, ఆ ప్రదేశంలో 4 లక్షల ఏళ్ల క్రితము దేవదానవులు యుద్ధం చేశారు. అది వారు యుద్ధం చేసిన ప్రాంతం. అక్కడికి ఎవడిపోయినా యుద్ధం చేస్తానంటాడు. మనస్సు మీద ఆ ప్రదేశం ప్రభావం పడుతుంది. వాడికి అది వచ్చింది, సరే కాసేపు తలకే ఉంచితే అయిపోయాయి కదా, ఏం బాధ వచ్చింది, నేను ఎత్తున పెట్టుకున్నాను. స్థలం దాటింది, వాడే వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే అంతటి వారికి కూడా స్థల ప్రభావం ఉండి మనస్సు మారినప్పుడు మన సంగతి ఏం చెప్పాలి. కాబట్టి ఏది మనస్సును చెడగొడుతుందో, ఏది శరీరాన్ని చెడగొడుతుందో, ఏది బుద్ధిని మారుస్తుందో అలాంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయోదాయకం.